यतिराज यतिराज जय हो यतिराज यतिराज रामानुज जय हो रामानुज जय हो यतिराज 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 जय हो यतिराज यतिराज रामानुज जय हो रामानुज जय हो विशिष्टाद्वैता प्रतिपादक यतिराज श्री वैष्णव कुल गुरुवे गुरुवर्य यतिराज श्री वैष्णव कुल गुरुवे गुरुवर्य यतिराज 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 जय हो यतिराज। ಶ್ರೀಮತೆ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. ಪ್ರಿಯ ವೀಕ್ಷಕರೇ, ನಮ್ಮ ಯತಿರಾಜ ಭಕ್ತಿ ವಾಹಿನಿಯಲ್ಲಿ ಪ್ರತಿ ವಾರ ಮೂಡಿಬರುತ್ತಿರುವ ವಾರದ ವಿಶೇಷ ವ್ಯಕ್ತಿ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಈ ವಾರ ನಮ್ಮೊಂದಿಗೆ ವಿದ್ವಾನ್ ಶ್ರೀ ಯಜ್ಞನಾರಾಯಣ ಘನಪಾಟಿಯವರು ಇದ್ದಾರೆ. ಇವರು ತಿರುಚಾನೂರಿನ ಅಗ್ನಿಹೋತ್ರಿಗಳು. ಅನೇಕ ತಲೆಮಾರುಗಳಿಂದ ಇವರು ಅಗ್ನಿ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುತ್ತಾ ಅಕ್ಷರಶಃ ಅಗ್ನಿಹೋತ್ರಿಗಳಾಗಿದ್ದಾರೆ. ಇವರು ವೇದ ಘನಪಾಠಿಗಳೂ ಸಹ. 38 ವರ್ಷಗಳಿಂದ ತಿರುಮಲೆಯಲ್ಲಿ ವೇದ ಪಾರಾಯಣವನ್ನು ಮಾಡುತ್ತಾ ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಸುಪ್ರಭಾತ ಸೇವೆ ಕೈಂಕರ್ಯವನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. ಈಗ ಅವರ ಅಗ್ನಿಹೋತ್ರದ ಅನುಭವವನ್ನು ಕೇಳೋಣ. ಯದ್ವೇದಾದೋ ಸ್ವರಃ ಪ್ರೋಕ್ತೋ ವೇದಾಂತೆ ಚ ಪ್ರತಿಷ್ಠಿತಃ ತಸ್ಯ ಪ್ರಗತಿರೇಯಸ್ಯ ಯಃ ಪರಸ್ಯ ಮಹೇಶ್ವರಃ ಜ್ಞಾನಾನಂದಮಯಂ ದೇವಂ ನಿರ್ಮಲಸ್ಫಟಿಕಾ ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్తయే. మన మేలుకోట వేదగిరి యతిరాజ స్వామి మహాస్వామిಗಳು వారు ఆజ్ఞాపించారు, మీరు వేదం గురించి శ్రవత యాగాది కర్మానుష్ఠానం గురించి ఏదన్నా చెప్పమని ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞాను అనుసరించి మేము, నా పేరు రెండు చింతల యజ్ఞనారాయణ ఘనపాఠి, మా తండ్రి గారి పేరు చెబుతాను. మాది వేద కుటుంబం. 3 తరాలుగా మేము వేదంలో అధ్యయనం చేసి వేద విహిత కర్మానుష్ఠానం చేసి లోకంలో అనేక చోట్ల వేద విహిత కర్మానుష్ఠానం చేసి ఉన్నాము. ప్రస్తుతం దేవస్థానంలో 38 సంవత్సరాలుగా నేను వేద పారాయణ కైంకర్యం చేస్తున్నాను. ప్రస్తుత కాలంలో మన స్వామివారు చెప్పినట్టుగా వేదానికి పరంపరకి చాలా విశేషమైనటువంటి ఇది కలుగుతోంది, ఖ్యాతి కలుగుతోంది. అందువల్ల వారు కూడా ఎంతో ఈ తిరుచానూరు వచ్చి పద్మావతి అమ్మవారి సేవించి, కొండ మీద శ్రీనివాస స్వామిని సేవించి ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా వేదరక్షణకి చాలా ఇది చేస్తున్నారు, చాలా సేవ చేస్తున్నారు. ఇక్కడ పాఠశాల ఉంది, ఆండవనాశ్రమం అనే పాఠశాల ఉంది. అక్కడికి కూడా వచ్చి చక్కగా పిల్లలందరికీ, విద్యార్థులందరికీ ఎంతో విశేషంగా అనుగ్రహం కలగచేసి వాళ్ళందరికీ వస్త్రదానం అన్నీ చేశారు. స్వామివారి యొక్క అనుగ్రహం చూస్తే నాకే చాలా సంతోషం వేసింది. అంటే స్వామివారు సాక్షాత్తు ఆ సనాతన ధర్మానికి, వేద రక్షణకి కట్టుబడి ఉన్నారని మనస్ఫూర్తిగా, త్రికరణ శుద్ధిగా, మనసా వాచా కర్మణ వారిని పూర్తిగా అనుగ్రహం కోరుతూ నేను ఈ యొక్క పరిచయాన్ని నేను చెప్పుకుంటున్నాను. మా నాన్నగారు వెంకటాచలయాదులు గారు అని అంటారు. వారు చాలా వేదవిహిత కర్మానుష్ఠానాలు చేశారు. వారు చేసినటువంటి యజ్ఞయాగాది కర్మలు చాలా విశేషమైనటువంటిది. ఆ కర్మల్లో ప్రధానంగా 3 పౌండరీకాలను చేశారు. ఆ 3 పౌండరీకాలంటే సాక్షాత్తు 40 రోజులు నియమంగా ఎంతో ఇదిగా చేయవలసినటువంటి పౌండరీక కార్యక్రమం. అవి 3 పౌండరీకాలు చేశారు. మళ్ళీ ఆప్తవాజపేయం అని చేశారు. ఆ ఆప్తవాజపేయం అంటే చాలా ఉత్కృష్టమైనటువంటి మహాయాగం. ఆ ఆప్తవాజపేయం చేసినటువంటి వారికి ఛత్రం, అంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా ఒక ఛత్రం కిందే వెళ్ళాలని చెప్పి వాళ్ళకి అది వేదంలో చెప్పినటువంటి వాక్యం అటుగా చేశారు. తర్వాత సర్వతోముఖం అని గరుడ చేయనం అంటారు, అది కూడా చేశారు. ఇవి కాకుండా సర్వతోముఖం అని చేశారు. ఆ సర్వతోముఖం అనేది ఏమిటంటే 4 యజ్ఞములు. ఆ 4 యజ్ఞములు చేయటం అంటే చాలా మహోత్కృష్టమైనటువంటిది. అది
4 ద్వారాలు అంటే ప్రాగ్ద్వారం, దక్షిణ ద్వారం, పశ్చిమ ద్వారం, ఉత్తర ద్వారం, ఈ 4 ద్వారాల్లో ఏకముఖత ఒకే సమయంలో 4 ఉపాయాగములు 4 ఇది జరుగుతాయి. అలా సర్వతోముఖం చేశారు. తర్వాత ఇంకా విశేషమైనటువంటి క్రతువులన్నీ చేశారు. వారి క్రతువులన్నీ ఇప్పుడు నేను కరెక్ట్గా ఒక వరసక్రమంగా చెబుతున్నాను. వెంకటాచల మహాగ్నిచిత్ సర్వపృష్ఠ అప్తోర్యామ సర్వతోముఖ ద్విషాహస్రాగ్నివ్యూఢ పౌండరీక ఆప్తవాజపేయ బృహస్పతి సభ అత్యగ్నిష్టోమ సమస్తకాథక ఉక్ష్య త్రిషాహస్రాగ్ని సమూఢ పౌండరీక చతుర్థమహాగ్నియుక్తాహీన వ్యూఢద్వాదశాః సౌమిక చాతుర్మాస్య వ్రతపేయ జ్యోతిర్వాజపేయ షోడసి జ్యోతిస్త్రికదృగ గోస్త్రికదృగ ఆయుస్త్రికదృగ యజ్ఞదీక్షిత సన్మాజ్యేష్ఠ్య. వారు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారు కాబట్టి చివరిలో జ్యేష్ఠ నక్షత్రం చెబుతామంటారు. ఇంకోటి ఏమిటి, సౌమిక చాతుర్మాస్యలమని ఒక యాగం చేశారు. అది చాలా ఉత్కృష్టమైనటువంటిది. అది 5 రోజులు చేసి మళ్ళా 6వ రోజున మళ్ళా యజ్ఞ సంకల్పం చేసి మళ్ళా అది పూర్తయిన తర్వాత మళ్ళా 11వ రోజున అలా 4 యజ్ఞములు వరుసగా చేయటం అనే దాన్ని సౌమిక చాతుర్మాస్యం అంటారు. అది కూడా చేశారన్నమాట. అందువల్ల నాకు ఎంతో స్వామివారు ఆజ్ఞాపించారు కాబట్టి ఆ వేదం గురించి, వేదవేద కర్మానుష్ఠానం గురించి చెప్పారు. అందువల్ల మేము ఆ స్వామివారి అనుగ్రహం తీసుకుని వారు ఆజ్ఞాపించిన కారణంగా చెప్పాను. మేము కూడా ఎప్పుడన్నా అక్కడ స్వామివారి దగ్గర చిన్న మఠానికి వచ్చి చిన్న శ్రౌతయాగం చేయాలని కోరిక ఉన్నది. ఎప్పుడో ఆ స్వామి శ్రీనివాస స్వామి అనుగ్రహిస్తే, స్వామివారు అనుగ్రహిస్తే ఎప్పుడన్నా ఒకసారి చేస్తాం. ఆయన అధ్యక్షతలో ఆయన ఉండాలి. ఎందుకంటే వారు వేదం యందు ఉన్నటువంటి ఆ వేదశాస్త్రంకి ఆయన చేసేటువంటి సేవ అద్భుతమైనది. ఆ సేవ ద్వారా మేమందరం కూడా తరించాలి, సమస్త మానవాళి తరించాలి, సమస్త మానవాళిని ఆయన అనుగ్రహం కలగజేయాలి. ఆయనకి చేసుకుంటూ చిన్న సామని చెప్తాం. ఓం ప్రవారిఘోష నృహాయి పునః అభి భాజామరుషా అశ్వన్నత్వా వాజినమ్మా జాయాంతాః అక్షాబరుహాయి రాశనా భాయి ఓ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం కూడా ఈ భక్తి ఛానల్ వాళ్ళందరికీ చెబుతున్నాము. ఓం వృషశైలాధిపేవ దైవదన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవదన్నః ఫణిశైలాధిపేవ దైవదన్నః భగవాన్ వెంకట ఏవ దైవదన్నః శ్రీ శ్రీనివాస పరదైవదన్నః శ్రీ శ్రీనివాస పరమంధనన్నః శ్రీ శ్రీనివాస కులదైవదన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః పత్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతలకమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణారంభరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ భయతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః ఫాల్గుణే మాసి పౌర్ణాయాం ఉత్తరక్షయందు వాసరే
गोविन्दराजो भगवान् पातुरासेन् महामुने श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्जिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् हरे श्रीनिवास श्री यतिराज 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 जय हो यतिराज यतिराज रामानुज जय हो रामानुज जय हो यतिराज 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 जय हो यतिराज यतिराज रामानुज जय हो रामानुज जय हो विशिष्टाद्वैता प्रतिपादक यतिराज श्री वैष्णव कुल गुरुवे गुरुवर्य यतिराज श्री वैष्णव कुल गुरुवे गुरुवर्य